వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ప్రీవియస్‌లీ డిస్కస్ చేసుకున్న బిట్‌కాయిన్ చార్ట్ ఇది. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో మీకు ఎక్సలెంట్ సపోర్ట్స్ ఇచ్చాను. 45,000 నుండి 48,000 వరకు ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ అరౌండ్ 23,000 నుండి 26,000 వరకు. యాస్ ఆఫ్ నౌ అంటే ఒక 1 వీక్కో లేదు 1 డేకో, 1 మంత్‌కో ఈ వ్యూ అనేది చేంజ్ అయిపోతది. బట్ యాస్ ఆఫ్ నౌ ఇక్కడ వరకు రావడానికి 23, 25 వరకు రావడానికి ఛాన్స్‌లెక్కువున్నాయి. 100% ఇది జరుగుతదని చెప్పట్లేదు. మీకు ఇక్కడ టాప్‌లో ఒక రెసిస్టెన్స్ ఇచ్చాను చూడండి. దిస్ ఈస్ ద మేజర్ అండ్ వెరీ గుడ్ రెసిస్టెన్స్ 65,000 నుండి 67,000 వరకు. సో, ఇక్కడ వరకు ఒక బౌన్స్ వచ్చి తిరిగి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని అబోవ్ సస్టైన్ అవ్వనిదే బిట్‌కాయిన్‌లో మొమెంటమ్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పాను. యాజ్ ఇక్కడ చెప్పినట్లు. సో, ఈ జోన్‌లో దీని అబోవ్ సస్టైన్ అవ్వందే బిట్‌కాయిన్‌లో మొమెంటమ్ వచ్చే ఛాన్స్ లేదని చెప్పాను. సేమ్ అలాగే దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ జోన్. సో, అయితే ఒక మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం ఉంది. క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం అబౌట్ దట్ ఇథీరియం గురించి, కామెంట్స్‌లో మీరు అడిగిన కాయిన్స్ గురించి. బిఫోర్ గోయింగ్ టు దట్, సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టో లేటెస్ట్ న్యూస్ కానీ, క్రిప్టోలోకి స్టాక్స్, ఫారెక్స్, కమోడిటీస్ అన్నీ ఇంక్లూడ్ అవుతున్నాయి కాబట్టి అలాంటి న్యూస్, చార్ట్ ప్యాటర్న్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తాను. దిస్ కంటెంట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. ఇఫ్ యూ వాంట్ పర్టికులర్ సిగ్నల్స్, దెర్ ఇస్ ఎ ప్రీమియం ఛానల్. కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. సో, నాట్ ఓన్లీ ప్రీమియం, 1 BTC ఛాలెంజ్ ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఉంది. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ట్రేడ్, ఐ విల్ ట్రేడ్ ఇన్ ప్రాఫిట్ షేరింగ్ మోడల్. సో, 1 BTC ఛాలెంజ్ ఈస్ ఎ రిటైర్మెంట్ ప్లాన్ విచ్ ఈస్ ఎక్సలెంట్ అండ్ హైలీ రికమెండెడ్. యాజ్ ఆఫ్ నౌ ఆల్ట్స్‌లో మూమెంటం లేదు కాబట్టి చాలా స్లోగా ఉంది. బట్ ఇట్ ఈస్ ఎ రిటైర్మెంట్ ప్లాన్ విత్ ఒక 25,000, 30,000 లేదు 50,000 మినిమమ్ పెట్టుకొని దాంతోని ఒక 5-10 ఇయర్స్ ఆఫ్ టైమ్‌లో ఒక్క బిట్‌కాయిన్ ఎర్న్ చేయడం అనేది ఛాలెంజ్ అనమాట. కాంటాక్ట్ మీ ఇఫ్ యూ వాంట్ ఎనీ సర్వీస్. సో, బ్యాక్ టు BTC ఎనాలిసిస్. సో, దిస్ ఈస్ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు బిట్‌కాయిన్ వచ్చింది. ఓకే. ఇక్కడే కొంచెం బౌన్స్‌లు ఇచ్చుకుంటూ కొంచెం కన్సాలిడేట్ అవుతూ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను. అండ్ యూ కెన్ సీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ నుండి బౌన్స్ వస్తుంది. యాక్చువల్లీ బిట్‌కాయిన్ డ్రాప్ అవ్వాలి అనంటే దిస్ ఈస్ వెరీ గుడ్ లెవెల్. ఇక్కడ ఈ లెవెల్‌ని మనం అనాలిసిస్ చేస్తే, సో, ఈ రేంజ్ ఏదైతే ఉందో 78,500 నుండి బిట్‌కాయిన్ డ్రాప్ అయిపోవాలి. కానీ మనం ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నట్లు దిస్ ఈస్ ఎ మ్యానిప్యులేషన్. సో, ఇది బ్రేక్ అయితే అప్ టు ఇక్కడ వరకు పంప్ అవ్వాలి. ఓకే. యూ కెన్ సీ దిస్ ఈస్ వెరీ గుడ్ రెసిస్టెన్స్ అరౌండ్ 86,700 ఆర్ 800. అట్‌లీస్ట్ 86,500 వరకైనా సరే పంప్ అవ్వాలి. కానీ ఇక్కడ మ్యానిప్యులేషన్ చేసుకొని బిట్‌కాయిన్ డ్రాప్ అయిపోయింది. సో, అలా ఈ ఏరియాలో ఎక్కడైనా మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం ఉందా అనంటే దేర్ ఈస్ మోర్ ఛాన్స్ ఈ రేంజ్ అబోవ్ పంప్ అయ్యి తిరిగి మళ్ళీ డ్రాప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఐయామ్ గోయింగ్ టు గివ్ దట్ ఎగ్జాక్ట్ లెవెల్. ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఓకే. ఇక్కడ లైన్స్ డ్రా చేస్తున్నాను. బట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జోన్. ఓకే. టాప్‌లో ఉన్న ఈ లెవెల్‌ని, ఇక్కడ ఈ లెవెల్‌ని, ఈ బాటమ్‌లో ఉన్న ఈ క్యాండిల్స్. సో, ఇక్కడ ఏదైతే పిన్ బార్ ఉంది, ఈ బాటమ్ ఇక్కడ ఇవన్నీ మంచిగా రెస్పెక్ట్ చేసింది. అండ్ కమింగ్ టు మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఆల్సో ఈ క్యాండిల్స్ అబోవ్ బాడీని, ఈ క్యాండిల్స్ ఈ బాడీ అబోవ్ లైన్‌ని నేను డ్రా చేస్తున్నాను. సో, దిస్ ఇస్ ద లెవెల్ 67,500 అండ్ 71,300. ఎగ్జాక్ట్‌గా చెప్పట్లేదు. ఒక 200 పాయింట్స్ లేదు 500 పాయింట్స్ అటు ఇటుగా ఉండొచ్చు. ఒకవేళ బ్రేక్ అయినా సరే ఈ 2 కీ లెవెల్స్ అవ్వబోతున్నాయి ఫర్ బిట్‌కాయిన్. ఈ 2 అబోవ్ సస్టైన్ అవ్వనిదే. సో, ఫస్ట్ 67,500 దగ్గర నుండి రిజెక్ట్ అవ్వాలి. ఈ జోన్ అండ్ ఇవి చాలా నియర్ బై ఉన్నాయి. అయితే ఇక్కడ రిజెక్ట్ అవ్వట్లేదు, బ్రేక్ అవుతుంది అనంటే నెక్స్ట్ కీ లెవెల్ ఈస్ దిస్ 71,300. ఎక్సలెంట్ కీ లెవెల్ ఇది. సో, దీని అబోవ్ సస్టైన్ అవ్వనిదే లైక్ దిస్. ఒకవేళ బ్రేక్ అయిందనుకోండి, ఇది బ్రేక్ అయ్యి వీక్లీ క్యాండిల్ ఆర్ డైలీ క్యాండిల్ టాప్ సైడ్ విక్స్ ఎక్కువగా ఫామ్ అవుతుంటే ఇక్కడ నుండి ఫాల్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో, అలా లేదు, బాటమ్ సైడ్ ఇలానే విక్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి, ఇది బ్రేక్ అయ్యి ఇక్కడే సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది అనంటే, సో, ఈ రెసిస్టెన్స్ అబోవ్ హోల్డ్ అయింది కాబట్టి హ్యూజ్‌గా పంప్ వచ్చేస్తది అనే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ గుడ్ కీ లెవెల్ ఈస్ దిస్ వన్ 71,400 అనుకోండి. సో, దీని అబోవ్ సస్టైన్ అవ్వనిదే బిట్‌కాయిన్ అగైన్ మళ్ళీ ఫాల్ అవ్వడానికే ఛాన్స్‌లు ఎక్కువ ఉన్నాయి. సో, వర్స్ట్ సినారియో ఏంటి అనంటే దీని అబోవ్ బ్రేక్ అయిందనుకోండి. సో, బ్రేక్ అయ్యి సస్టైన్ అవుతుంది అనంటే దెన్ అప్పుడు 86,500 వరకు పంప్ వచ్చే ఛాన్స్ ఉంది. మీకు ప్రీవియస్‌లీ చెప్పినట్లు. నెక్స్ట్ మేజర్ రెసిస్టెన్స్, మేజర్ లెవెల్ ఇది అవ్వబోతుంది. సో, ఇక్కడ కూడా సస్టైన్ అవ్వలేదు అనంటే తిరిగి మళ్ళీ ఫాలే అవుతది. సో, ఫాలింగ్‌కి ఎక్కువ సినారియో కనిపిస్తుంది రైజింగ్ కంటే. బట్ అన్నిటికీ ప్రిపేర్డ్‌గా ఉంటూ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే. సో, రైట్ నౌ ట్రేడ్స్ ప్లాన్ చేయాలి అనంటే ఇన్ బిట్‌కాయిన్ నేను పేషెంట్‌గా ఈ 2 లెవెల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. ఈ 2 లెవెల్స్ దగ్గరకు బిట్‌కాయిన్ వచ్చింది అనంటే షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాను. ఒకవేళ లేదు ఇక్కడ నుండే డ్రాప్ అయిపోతుంది బిట్‌కాయిన్ అనంటే దెన్ సో, ఈ 2 సపోర్ట్స్ దగ్గర మేజర్ సపోర్ట్స్ ఏవైతే మీకు ఇచ్చానో అరౌండ్
45,000 నుండి 48,000 వరకు ఫస్ట్ సపోర్ట్, 23,000 నుండి 26,000 వరకు సెకండ్ సపోర్ట్. ఎక్సలెంట్ లెవెల్స్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో బిట్‌కాయిన్ డౌన్ ట్రెండ్‌లో ఉంది. సో, ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఈ లోను బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఒక హై ఫార్మ్ చేసింది అనుకోండి, తిరిగి మళ్ళీ లో ఫార్మ్ చేసే ఛాన్స్‌లు ఎక్కువున్నాయి. అంటిల్ అన్లెస్ ఈ హై బ్రేక్ అవ్వనిదే. సో, ప్రీవియస్ వీడియోలో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇక్కడున్న మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఎలా అయితే ట్రెండ్ రివర్స్ అయిందో, ఇది టాప్ అనుకుంటే ఈ టాప్‌ని ఎప్పుడైతే బ్రేక్ చేసిందో అప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలి. సో, ఈ 2 లెవెల్స్ దగ్గరికి ఎగ్జాక్ట్‌గా వస్తది అనంటే ఫస్ట్ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్‌లు ఎక్కువున్నాయి. సెకండ్ లెవెల్ వరకు రాకుండా మధ్యలోనే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, 100% ఇక్కడికి వస్తదని చెప్పి ఇక్కడ బ్లైండ్‌గా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అయిందో, ఆ రివర్స్ అయినప్పుడు రీటెస్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు ఇన్ బిట్‌కాయిన్. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం ఫస్ట్ సపోర్ట్ ఏదైతే ఉందో ఈ సపోర్ట్‌ని బ్రేక్ చేసింది అండ్ ఈ సపోర్ట్ అబోవ్ హోల్డ్ అవుతున్నట్లు కనిపిస్తుంది గానీ, హోల్డ్ అయ్యే ఛాన్స్ లేదు. చూడండి మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో బ్రేకే అయ్యింది. సో, నేను ఈ సపోర్ట్‌ని రిమూవ్ చేస్తున్నాను. కొంచెం మీకు యాక్యురేట్‌గా, ఎగ్జాక్ట్‌గా ఒక లెవెల్ ఇస్తున్నాను చూడండి. అరౌండ్ ఓకే. దిస్ ఇస్ ద లెవెల్. సో, చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. సో, బ్రేక్ చేసి మానిప్యులేషన్ చేసింది. రెసిస్టెన్స్ అయింది. సపోర్ట్ లాగా తీసుకుంది. తిరిగి మళ్ళీ సపోర్ట్ లాగా తీసుకుంది. ఓకే. ఈ లెవెల్ అంతా ఒక ఇంపార్టెంట్ లెవెల్ అవ్వబోతుంది ఇన్ ఇథీరియం. సో, ఇక్కడ చూడండి మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్సలెంట్ పిన్ బార్ ఇది. సో, 1 ఏప్రిల్ 2025 ఈ పిన్ బార్ బాడీ అండ్ ఈ టాప్‌ని మార్క్ చేసుకుంటున్నాను. ఈ చూడండి ఈ కంప్లీట్ ఇది ఒక జోన్ అన్నమాట. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇక్కడ కూడా చూడండి. సో, ఎక్సలెంట్ లెవెల్ దీని అబోవ్ 1750 నుండి 1950 అనుకోండి. ఈ లెవెల్ అబోవ్ ఇథీరియం సస్టైన్ అవ్వనిదే. ఈ లెవెల్ అబోవ్ ఇథీరియం సస్టైన్ అవ్వనిదే. దేర్ ఇస్ నో ఛాన్స్ ఇథీరియంలో పంప్ రావడానికి. సో, సస్టైన్ అవ్వడానికి ఛాన్సులు తక్కువున్నాయి. ఈ లెవెల్‌ని రీటెస్ట్ చేసి ఒకవేళ అవ్వలేకపోతే తిరిగి మళ్ళీ మనం ఏదైతే సపోర్ట్స్ లాగా మాట్లాడుకున్నామో మంత్లీ సపోర్ట్స్ వెరీ గుడ్ సపోర్ట్స్ టు హోల్డ్ ఇథీరియం లాంగ్ టర్మ్ 1200 నుండి 1300 వరకు ఫస్ట్ సపోర్ట్. సెకండ్ సపోర్ట్ అరౌండ్ $650 నుండి $850 వరకు సెకండ్ బెస్ట్ సపోర్ట్ ఇది. సో, ఈ 2 సపోర్ట్స్ దగ్గర ఇథీరియంని అక్యుములేట్ చేయొచ్చు టు హోల్డ్ లాంగ్ టర్మ్ 5 ఇయర్స్ అయినా సరే మీరు హోల్డ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్‌నే ఇన్వెస్ట్ చేసుకోండి. సో, కమింగ్ టు ఎస్‌యుఐ. ఎస్‌యుఐ ప్రీవియస్‌లీ డిస్కస్ చేసుకున్న చార్ట్ ఇది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఇచ్చాను అండ్ వెరీ ఇంపార్టెంట్ కీ లెవెల్ ఇచ్చాను చూడండి $1.16 దగ్గర. ఈ కీ లెవెల్ అబోవ్ ఎస్‌యుఐ సస్టైన్ అవ్వకపోతే డ్రాప్ వచ్చే ఛాన్సే ఉంది అని ప్రీవియస్‌లీ ఎస్‌యుఐని ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నేను మెన్షన్ చేశాను అబౌట్ దిస్ కీ లెవెల్. సో, నౌ ఈ టాప్‌లో ఉన్న రెసిస్టెన్స్ గాని ఇవన్నీ రిమూవ్ చేసినా కొంచెం మీకు క్లీన్ అండ్ క్లియర్‌గా ఉంటది చార్ట్ అనేది. ఏదైతే ఇక్కడ సపోర్ట్ లాగా హోల్డ్ చేసిందో ఇది బ్రేక్ అయింది. సో, దీన్ని కొంచెం అప్‌వర్డ్ మూవ్ చేస్తున్నాను ఇక్కడి వరకు. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఎక్సలెంట్ లెవెల్ ఇది. సో, ఈ లెవెల్ అబోవ్ ఎస్‌యుఐ సస్టైన్ అవ్వనిదే. సో, తిరిగి మళ్ళీ 0.6 అండ్ 0.4 ఈ 2 లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. 0.6 కూడా చెప్పలేను. అరౌండ్ సో, 0.58 ఆర్ 0.6 అనుకోండి. ఈ లెవెల్ ఫస్ట్ లెవెల్ అవుతుంది అండ్ సెకండ్ సపోర్ట్ ఈజ్ అరౌండ్ 0.4. సో, ఈ 2 సపోర్ట్స్ దగ్గరే ఎస్‌యుఐ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అవ్వడానికి ట్రై చేసినా సరే తిరిగి మళ్ళీ బ్రేక్ అయితుంది కాబట్టి వి హావ్ టు చెక్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ రివర్స్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి. సో, మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అవుతుందో దెన్ సో, ట్రెండ్ షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. ట్రెండ్ లాంగ్ టర్మ్ అప్ ట్రెండ్‌కి షిఫ్ట్ అయ్యి అండ్ అప్ ట్రెండ్‌లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో, బాటమ్ సపోర్ట్స్ ఫర్ ఎస్‌యుఐ అనంటే 0.6 అండ్ 0.4 ఈ 2 సపోర్ట్స్ దగ్గర పార్ట్స్‌లో ఎంటర్ అయ్యి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చు. సో, కమింగ్ టు యాస్టర్. యాస్టర్ నేను కూడా చెక్ చేస్తున్నాను. యాస్టర్‌లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి. ఈ మధ్యలోనే యాస్టర్ హోల్డ్ చేస్తుంది. మీకు చెప్పాను ప్రీవియస్ వీడియోలో 0.78 నుండి 0.85 ఈ లెవెల్ బ్రేక్ అవ్వనిదే యాస్టర్‌లో ఎంటర్ అవ్వడానికి ప్లాన్ చేయొద్దు ఆర్ డీసీఏ చేయడానికి ప్లాన్ చేయొద్దు అని చెప్పాను. ఈ లెవెల్ బ్రేక్ అయిందనుకోండి అరౌండ్ 0.5 లెవెల్, 0.4 లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అయింది అంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఎంట్రీ. సో, 0.2 అనుకోండి. 0.2 వరకు వస్తే మాత్రం డెఫినెట్‌లీ మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇన్ యాస్టర్. సో, లేదు 0.2కి రావట్లేదు అనంటే 0.7 ఆర్ 0.85 ఈ సపోర్ట్ గాని ఈ కీ లెవెల్ గాని బ్రేక్ అయితే ఇది బ్రేక్ అయ్యి అబోవ్ సస్టైన్ అయినప్పుడు దెన్ యాస్టర్‌లో రీటెస్ట్ అవుతూ ఉంటది. అప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీకు పార్ట్స్ కూడా లెవెల్స్ కూడా ఇచ్చాను. ఈ లెవెల్స్‌లో పార్ట్స్‌లో ఎగ్జిట్ అవ్వచ్చు. లేదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తాను అనంటే యూ కెన్ హోల్డ్. సో, ఫస్ట్ ఎగ్జిట్ ఈజ్ అరౌండ్ $1, $1.4, $2 అండ్ $3 వరకు పార్ట్స్‌లో ఎగ్జిట్ అయిపోవచ్చు ఇన్ యాస్టర్. సో, వెరీ గుడ్ కాయిన్. డెక్స్‌లు మనకు పాపులర్ అయితూ ఉన్నాయి కాబట్టి డెక్స్‌ల్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది వరల్డ్ వైడ్‌గా. సో, యాస్టర్ పంప్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ అనేది రైట్ టైమ్ కాదు. సో, అందుకే కన్సాలిడేట్ అవుతూ ఉంది. సో, ఇది బ్రేక్ అయ్యి డౌన్‌వర్డ్‌కి వచ్చింది అనుకోండి దెన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి
మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. సో దిస్ ఇట్ నౌ క్విక్ అనాలిసిస్ ఆఫ్ బిట్‌కాయిన్, ఇథీరియం. మీరు కామెంట్స్‌లో అడిగిన కాయిన్స్ గురించి. ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకేదైనా కాయిన్ గురించి కావాలంటే కామెంట్ డౌన్ బిలో. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.